నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భవిష్యత్తును ముందే ఊహించడం అన్నది రాజకీయాల్లో అత్యవసరమైన అంశం. అందుకే 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టేశారు. వ్యూహాలు సిద్ధం చేశారు. మిషన్ 350 టార్గెట్ గా ముందుకెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ రెండేళ్లలో మోడీ సామాన్యుల్ని ఎలా ఆకట్టుకోబోతున్నారు? అప్పట్లో అంటే బ్లాక్ మనీ అని జనాల్ని ఆకర్షించిన మోడీ రాబోయే ఎన్నికల్లో ఏ అస్త్రాలు ప్రయోగించనున్నారు? 2019 సార్వత్రిక ఎన్నికలకు మోడీ సిద్ధం. మోడీ మనసులో కొత్త కొత్త వ్యూహాలు. సంస్కరణల నుంచి సంక్షేమం బాటకు, ప్రజాకర్షక పథకాలకే భవిష్యత్తులో పెద్దపీట. మోడీ తీసుకోబోతున్న ఆ పెద్ద నిర్ణయాలేంటి? సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. అసలు ఇప్పుడిప్పుడే మోడీ 3 ఏళ్ల పదవీకాలం పూర్తి చేశారు. ఇంకా 2 ఏళ్లలో ఏం చేస్తారో అన్న అభిప్రాయాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. కానీ మోడీ మాత్రం అందరికన్నా కాస్త ముందుగానే మేల్కొన్నారు. 2019 ఎన్నికల్లో మరోసారి బీజేపీని పూర్తిస్థాయి బలంతో అధికార పీఠం ఎక్కించాలని ఇప్పటినుంచే వ్యూహాలు రూపొందిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ప్రజలందర్నీ తమ హామీలతో ఎలా తన వైపు తిప్పుకున్నారో ఇప్పుడు కూడా 2019 ఎన్నికలకు ప్రధానిగా కొన్ని కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకుని ప్రజాభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మోడీ దృష్టంతా ఇప్పుడు 2019 ఎన్నికల మీదే ఉంది. ప్రధానిగా మోడీ గడిచిన 3 ఏళ్లలో ఎన్నో సంస్కరణలకు తెరలేపారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి పాలసీలతో పాటు డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మోడీ మదిలో మరో మిషన్ ఉంది. అదే మిషన్ 350. 2014 ఎన్నికల్లో 272 లోక్సభ స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్లిన మోడీ 2019 ఎన్నికల్లో 350 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. అప్పట్లో ఏడాదిన్నరలో ఆ లక్ష్యాన్ని చేరుకున్న మోడీ ఏడాదిన్నర ముందే ఈ మిషన్ 350ని ప్రకటించారు. దీనిపై పార్టీలో అన్ని శ్రేణులకు టార్గెట్లు కూడా ఇచ్చేశారు. ఇప్పుడున్న 282 సీట్లకు అదనంగా మరో 78 సీట్లు దక్కించుకునేలా కొత్తగా 150 ఎంపీ స్థానాల మీద దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణులు, కేంద్ర మంత్రులు సరే, మరి మోడీ ఏం చేయబోతున్నారు? రాబోయే ఏడాదిన్నరలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మోడీ తీరులో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల మోడీ సంస్కరణలు కాదు, జనాకర్షక పథకాల మీద దృష్టి పెట్టాలని తన మనసులో మాట బయటపెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే చేయాలని సూచించారు. ఎన్నో భారీ సంస్కరణలకు తెరతీసిన మోడీ నోట ఒక్కసారిగా ప్రజాకర్షక పథకాల మాట రావడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. నిజానికి ఇప్పటి వరకు మోడీ తీసుకున్న సంస్కరణలపై ప్రజల్లో కాస్తంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే. గత ఏడాది డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నాక ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది. పెద్ద నోట్లు మార్చుకోవడం కోసం ప్రజలు బ్యాంకుల ముందు బారులు తీరారు. నోట్లు లేక, కొత్త నోట్లు రాక, బ్యాంకుల్లో డబ్బుల్లేక దాదాపు 3-4 నెలల పాటు జనం నానా అవస్థలు పడ్డారు. డిమానిటైజేషన్ దెబ్బ నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న తరుణంలోనే జీఎస్టీ అమలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వాణిజ్య పన్నులు, ఇతర పన్నులన్నీ రద్దు చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు. జీఎస్టీతో జనంపై పన్నుల భారం పెరుగుతుందన్న విమర్శలొచ్చాయి. చాలా రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి. రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందని కేంద్రం మీద విమర్శలు చేశాయి. ఇలాంటి సంస్కరణలతో పాటు రాజకీయంగా కొన్ని కీలక నిర్ణయాలు చేశారు. గోవధశాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడంపైన ఓ వర్గం ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఆపై కోర్టుల జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఇలాంటి కీలక నిర్ణయాలన్నీ మొదటి 2.5 ఏళ్ల కాలంలో అమలు చేసేసిన మోడీ రాబోయే ఏడాదిన్నర కాలంలో ప్రజాకర్షక పథకాల వైపు మళ్లారన్నది విస్పష్టంగా అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే కాదు, రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు అధికారంలో లేని రాష్ట్రాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇలా 2019 అధికార పీఠమే లక్ష్యంగా
మోడీ కమల దళానికి దిశానిర్దేశాలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రధానిగా తాను ఈ ఏడాదిన్నరలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాకర్షక పథకాలతో పాటు రాజకీయంగా దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అవసరమైతే తాను పాత ఎన్డీఏ నేతల రూట్లోకి అడుగులేసేందుకు కూడా సిద్ధపడుతున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో రాజకీయంగా మోడీ కీలక అంశాలపై తన వైఖరి వెల్లడించడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి అదే జరిగితే మోడీ మనసులో ఉన్న ఆ కీలక అంశాలేంటి? వాటిపై ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మీద మోడీ దృష్టి పెట్టబోతున్నారు. మోడీ నిర్ణయాల మీద ప్రతిపక్ష పార్టీలు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి? దేశవ్యాప్తంగా అందరినీ ప్రభావితం చేసేలా మోడీ పరిష్కరించబోతున్న సమస్యలు మరోసారి కేంద్రపీఠం మీద కాషాయ జెండాను రెపరెపలాడిస్తాయా? రాజకీయాల్లో ముందు చూపు చాలా అవసరం అన్న వాస్తవాన్ని మోడీ ఎప్పుడూ పట్టేశారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేస్తున్నారు. ఇన్నాళ్లు మోడీ అంటే రీఫార్మ్స్ అన్న ధోరణి నుంచి పూర్తిగా మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే రాజకీయం, మోడీ అంటే ప్రజాకర్షం అన్న యాంగిల్లోకి వచ్చేశారు. ఇప్పుడు మోడీ దేశంలో ఉన్న కీలకమైన రాజకీయ సమస్యలకు పరిష్కారం వెతికే పనిలో పడ్డారు. అందులో మొదటి అంశం యూనిఫామ్ సివిల్ కోడ్. దేశవ్యాప్తంగా ఒకటే సివిల్ కోడ్ అమల్లోకి తీసుకురావాలి అన్నది ఇప్పుడు చాలా చోట్ల వినిపిస్తున్న మాట. నిజానికి ఇది ఇప్పుడే తెరపైకొచ్చిన అంశం కాదు. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం తెరపైకొచ్చినా అది నెరవేరలేదు. ఆపై సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల మధ్య ఊగిసలాడిన కేంద్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని మళ్లీ పూర్తిగా వెనక్కు నెట్టేశాయి. గతంలో బీజేపీ ప్రభుత్వంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఈ కామన్ సివిల్ కోడ్ అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేసినా అది వర్కౌట్ కాలేదు. కానీ దశాబ్దంన్నర తర్వాత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇదే అంశం ఇప్పుడు తెరపైకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడంలో భాగంగా ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికీ షరియత్ చట్టాల ప్రకారం ముస్లింలకు ప్రత్యేక హక్కులు కల్పించే అంశం ఇకపై ఉండకుండా దేశవ్యాప్తంగా అందరికీ ఒకే రకమైన సివిల్ కోడ్ తీసుకురావాలన్నదే ఈ చట్టం ఉద్దేశం. ఇన్నాళ్లు పొలిటికల్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల్లో కొట్టుమిట్టాడిన ఈ అంశం తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. షరియత్ చట్టాల ప్రకారం 3 సార్లు తలాక్ అని చెప్పి వైవాహిక బంధానికి విడాకులివ్వచ్చు. 1300 ఏళ్లుగా ఈ చట్టం అమల్లో ఉంది. ఓ వర్గం ముస్లింలు గత 1000 ఏళ్లుగా దీన్ని యథాతథంగా పాటిస్తున్నారు. కానీ ఆధునిక కాలంలో ఈ చట్టం వల్ల లక్షలాది మంది ముస్లిం మహిళల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. 2 ఏళ్ల కిందట ట్రిపుల్ తలాక్ బాధితురాలైన షయరోబాను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ మెజార్టీ తీర్పిచ్చింది. నిజానికి షరియత్ చట్టాల్లో అత్యంత వివాదాస్పదమైన అంశం ట్రిపుల్ తలాకే. ఇప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పిచ్చింది. ఇలా షరియత్ చట్టాల్లో ఉన్న ఇతర అంశాలపైన ఇది ప్రభావం చూపించనుంది. సుప్రీంకోర్టు తీర్పును ముస్లిం పర్సనల్ లా బోర్డు స్వాగతించినా మతపరమైన అంశాల్లో కోర్టుల జోక్యాన్ని విమర్శిస్తూ వస్తోంది. ఇప్పుడు దీని మీద స్పందించకపోతే భవిష్యత్తులో కామన్ సివిల్ కోడ్ అంశంతో ముస్లిం పర్సనల్ లా బోర్డునే రద్దు చేసే ప్రమాదం ఉందని భయపడుతోంది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అమల్లోకి తెస్తామంటూ మోడీ ఎన్నికల సమయంలోనే చెప్పుకొచ్చారు. అయితే ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలన్న ప్రతిపాదనల్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించింది. కానీ ఇప్పుడు సుప్రీం తీర్పు ఇందుకు అనుకూలంగా రావడంతో మోడీ మరోసారి కామన్ సివిల్ కోడ్ ను తెరపైకి తెచ్చి దాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద ప్రతిపక్షాలు కూడా పెద్దగా రియాక్ట్ అయ్యే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ట్రిపుల్ తలాక్ మీద సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి. ఇదే వేడి మీద మోడీ కామన్ సివిల్ కోడ్ ను కూడా తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇది ఎప్పటినుంచో మోడీ మనసులో ఉన్నమాట. దాన్ని సుప్రీంకోర్టు తీర్పుతో పూర్తి స్థాయిలో కార్యాచరణ మొదలుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్క కామన్ సివిల్ కోడ్ మాత్రమే కాదు, దీంతో పాటు మరో కీలక అంశాన్ని కూడా వర్కౌట్ చేయడానికి మోడీ పావులు కదుపుతున్నారు.
అంతలా మోడీ మదిలో ఉన్న ఆ అంశం అయోధ్య రామ మందిర నిర్మాణం. దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో అపరిష్కృతంగా మిగిలిపోయిన రాజకీయ సమస్య ఇదే. ఎన్నో పిటిషన్లు, వాదోపవాదాల తర్వాత కూడా ఈ సమస్యగానే ఉండిపోయింది. 7 ఏళ్ల కిందట 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఈ అంశంపై కీలక తీర్పిచ్చింది. దాని ప్రకారం వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని 3 భాగాలుగా చేయాలని చెప్పుకొచ్చింది. ఇందులో మొదటి భాగాన్ని రామ్లాలాగా పిలిచే రామ జన్మభూమికి కేటాయిస్తూ ఆ స్థలాన్ని హిందూ మహాసభకు అప్పగించాలని చెప్పింది. మిగిలిన రెండో భాగాన్ని ఇస్లామిక్ సున్నీ వక్ఫ్ బోర్డుకివ్వాలని, మిగిలిన 3వ వంతు భాగాన్ని హిందూ ధార్మిక సంస్థ నిర్మోహి అఖారాకు అప్పగించాలని తీర్పిచ్చింది. అలహాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పట్నుంచి ఈ వివాదంపై సుప్రీంకోర్టులో చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో అక్కడ తవ్వకాలు జరిపిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మసీదు కూలదోసిన చోటే ఓ పెద్ద హిందూ ఆలయ నిర్మాణం ఉందని చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. దశాబ్దాలుగా బాబ్రీ మసీద్, రామజన్మభూమి వివాదం కోర్టుల్లో నడుస్తూనే ఉంది. దీనిపై సత్వరం స్పందించాలంటూ గత ఏడాది బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కూడా వేశారు. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ఇలాంటి సున్నితమైన అంశాన్ని తాము పరిష్కరించలేమని, తాము తీర్పివ్వడం కన్నా చర్చలతోనే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ సమస్య పరిష్కారానికి అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహిస్తానంది. అప్పట్లో ముస్లిం పర్సనల్ లా బోర్డు దీనికి వ్యతిరేకంగా స్పందించింది. తాజాగా అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద స్థలం కేసులో పరిష్కారానికి షియా వక్ఫ్ బోర్డు సానుకూల పరిష్కార మార్గాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చింది. అయోధ్యలోనే వివాదాస్పద ప్రాంతానికి దూరంగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించవచ్చని కోర్టుకు ప్రతిపాదించింది. బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో రామమందిర నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసింది. అయోధ్యలోని బాబ్రీ మసీదు షియా వక్ఫ్ బోర్డు ఆస్తి. పర్షియా నుంచి వచ్చిన బాబర్ షియా బాబ్రీ మసీదు నిర్మించాడని షియా వక్ఫ్ బోర్డు చెబుతోంది. షియా వక్ఫ్ బోర్డు ప్రతిపాదనను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించింది. అసలు ఆ బోర్డుకు చట్టబద్ధత లేదని, బాబ్రీ మసీదుతో ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ రెండు అంశాల మీద సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కామన్ సివిల్ కోడ్తో పాటు అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలన్నది మోడీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ రెండు అంశాలను నెరవేర్చడం ద్వారా దేశవ్యాప్తంగా మెజారిటీ ఓట్లను సాధించుకోవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో సమస్యలుగా ఉన్న మరిన్ని అంశాలను పరిష్కరించి ఎన్నికలకు ముందుకు వెళ్లాలన్నది మోడీ మనసులో మాట. ఇంతకీ మోడీ పరిష్కరించాలి అనుకుంటున్న ఈ మిగిలిన సమస్యలేంటి? వాటిపై ప్రతిపక్షాలను ఎలా ఒప్పిస్తారు? 2019లో ఆ సేతు హిమాచలాన్ని మోడీ ఒంటి చేత్తో ఎలా గెలిపిస్తారు? ట్రిపుల్ తలాక్ మీద సుప్రీంకోర్టు తీర్పు మోడీ తీసుకోబోయే నిర్ణయాలకు మంచి బూస్ట్ ఇచ్చేదిగా ఉంది. ఇదే వేడి మీద కామన్ సివిల్ లా అంశాన్ని షియా బోర్డు సానుకూలంగా ఉన్న టైంలోనే అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చెయ్యాలన్నది మోడీ మనసులో మాట. ఈ రెండింటితో పాటు దశాబ్దాలుగా దేశానికి తీరని సమస్యగా ఉన్న మరికొన్ని అంశాల మీద దృష్టి పెట్టబోతున్నారు. వాటిల్లో అత్యంత కీలకమైంది ఆర్టికల్ 370 రద్దు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిగించే ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న డిమాండ్. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్లే అక్కడి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నది కొందరి వాదన. నిజానికి దేశ చరిత్రలో కాశ్మీర్ కు చాలా ప్రత్యేకమైన స్థానముంది. 1965 వరకు కాశ్మీర్ కు ముఖ్యమంత్రికి బదులుగా ప్రధానమంత్రి ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా కాశ్మీర్ కి 4 ప్రధానులు పనిచేశారు. 1965 తర్వాత భారత రాజ్యాంగంలో కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాక ప్రధాని పదవి రద్దై ముఖ్యమంత్రి పదవి మొదలైంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పాటు చేశారు. కానీ ఇదే కాశ్మీర్ ను నైతికంగా మన నుంచి వేరు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాశ్మీర్ పై మన రాజ్యాంగం పనిచేయదు అన్న భావనే ఆ ప్రాంతానికి మనకి మధ్య దూరాన్ని పెంచుతోందన్న విమర్శలున్నాయి. 19
1970 నుంచి 1987 వరకు కాశ్మీర్లో ప్రజాస్వామ్య పరిస్థితులే లేవు. ఆపై సంస్కరణలు అమలు చేసినా స్థానిక పరిస్థితులు వాటిని నిర్వీర్యం చేస్తూ మరింత కల్లోలానికి ఆజ్యం పోశాయి. 1987 రాష్ట్ర ఎన్నికల తర్వాత వేర్పాటువాదం మరింత పుంజుకుంది. ఆపై కొందరు రాష్ట్ర శాసనసభ్యులే తిరుగుబాటు దళాలను ఏర్పాటు చేసుకుని భారత్ మీద యుద్ధానికి దిగారు. 1988 జులైలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు దాడులతో కాశ్మీర్ అల్లకల్లోలమైంది. ఆనాడు రగిలిన వేర్పాటువాద జ్వాలలు ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా కణకణమంటూనే ఉన్నాయి. యువత ఆజాదీ పేరుతో ఆయుధం చేతపట్టి అంతర్యుద్ధానికి ఊపిరిలూతున్నారు. గత ఏడాది హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్లో రగిలిన చిచ్చు ఇప్పటికీ ఆగకుండా మండుతూనే ఉంది. అందుకే మోడీ వచ్చినప్పటి నుంచి కాశ్మీర్పై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తి ఉండడం వల్లే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరకటం లేదన్న విమర్శలకు చెక్ పెట్టేలా అడుగులు వేయనున్నారు. బహుశా అందుకే కాశ్మీర్ కల్లోలాన్ని పరిష్కరించడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం సాధ్యమని మోడీ చెప్పాలనుకుంటున్నారు. ఒకవేళ మోడీ ఆర్టికల్ 370ని రద్దు చేస్తే అది ఆయనపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయం ఎలా సాధిస్తారన్నది మాత్రం తెలియడం లేదు. నిజానికి మోడీ గతంలో తీసుకున్న డిమానిటైజేషన్, జీఎస్టీలపై ప్రతిపక్షాలు అప్పటికప్పుడు విమర్శలు చేసినా ఆపై సానుకూలంగా స్పందించాల్సి వచ్చింది. ఇప్పుడు కాశ్మీర్ అంశంలో కూడా ఇదే రూట్లో అడుగులేసే అవకాశాలున్నాయి. ఇక కులాలు మతాలకు అతీతంగా దేశభక్తి కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే పాక్తో వైరం రావణ కాష్టంలో రగులుతోంది. మరోపక్క చైనా సరిహద్దుల్లో కవ్విస్తూనే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చైనా మీద యుద్ధాన్ని ప్రకటిస్తే అప్పుడు దేశమంతా మోడీకి మద్దతుగా నిలుస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. పాక్ చైనాల సమస్యలను తీర్చగలిగే సత్తా మోడీ ఒక్కరికే ఉందన్న భావం కలిగించి మరోసారి జనం మనసులో నిలిచిపోవాలనుకుంటున్నారు మోడీ. ఇవే కాదు, రాబోయే ఏడాదిన్నరలో ప్రజల్ని ఆకట్టుకునేందుకు చాలా అంశాలపై దృష్టి పెట్టనున్నారు మోడీ. దేశంలో పన్నులన్నీ ఎత్తేసి జీఎస్టీ తెచ్చినట్లుగానే ఇన్కమ్ ట్యాక్స్ ను ఎత్తేసి దాని స్థానంలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెడతామని ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇలా అన్ని రకాలుగా ప్రజల్లో మోడీయే కావాలని అన్నట్లుగా పరిస్థితులను క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం పగడ్బందీ వ్యూహాలు సిద్ధం చేసుకున్న కమల దళపతులు ప్రతిపక్షాలను ఎలా దారిలో పెట్టాలన్న అంశం మీద కంప్లీట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మోడీ సంస్కరణలు కాదు ప్రజాకర్షక పథకాల మీద దృష్టి పెట్టాలంటూ ప్రకటనలు చేయడంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలకు హితవు పలుకుతుంటే అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి తీరిపోతున్నాయంటూ బీజేపీ మీద పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు అమిత్ షా. ఇలా ఇప్పుడిప్పుడే పాజిటివ్ ఒపీనియన్స్ కల్పించడంతో పాటు ఎన్నికలకు ముందు భారీ సంస్కరణలు, ఎవరూ ఊహించని ప్రకటనలు చేయడం ద్వారా ఒక్కసారిగా ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 2014 ప్రచారంలో విదేశాల్లో నల్లధనాన్ని భారత్ కు తెప్పిస్తామన్న ప్రకటనే ఎక్కువ మంది మోడీకి ఆకర్షితులయ్యేలా చేసింది. ఇక 2019లో కూడా ఇలాంటి అనూహ్య ప్రకటనే చేసి మరోసారి ప్రజల్ని తమ వైపు తిప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ టైంలో దేశమంతటికీ సంబంధించిన కీలక అంశాల మీద నిర్ణయాలు తీసుకుని ఆపై వాటన్నిటినీ మించేలా ఎన్నికలకు ముందు ఏదో ఓ బలమైన అస్త్రాన్ని ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాష్ట్రాల్లోనూ సామ దాన భేద దండోపాయాల్లో వీలున్న అన్ని దారుల్లో అడుగులేసి ప్రతి ఒక్క లోక్సభ స్థానాన్ని కీలకంగా పట్టించుకుని 2019లో దేశవ్యాప్తంగా 350 లోక్సభ స్థానాల్లో కాషాయ జెండా ఎగరాలి అన్నదే మోడీ షా లక్ష్యం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.